నేను కానిస్టేబుల్ కొడుకుని, మా నాన్న కానిస్టేబుల్, నాకు పోలీసులు అంటే బాగా గౌరవం ఎక్కువ అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రచారం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు, ఒక కానిస్టేబుల్ కొడుకుగా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, మీరు దీనికి ఆన్సర్ చెప్పాలి. శ్రీశైలం ఎమ్మెల్యే ఫారెస్ట్ ఆఫీసర్ని కారులో ఇష్టానుసారంగా తిప్పుతూ కొడితే కనీసం మీ నోరెత్తలా. అదేవిధంగా మీ జనసేన నాయకుడు మచిలీపట్నంలో ఒక హోంగార్డ్ని సెల్యూట్ కొట్టలేదని చెప్పేసి ఇష్టానుసారంగా కొడితే మీరు నోరెత్తలా. మాట్లాడితే నేను కానిస్టేబుల్ కొడుకు ప్రచారం చేసుకున్నారు కదా, నేను కూడా కానిస్టేబుల్ కొడుకు మీరు అడుగుతా ఉన్నా, ఒక కాకి డ్రెస్ అంటే విలువ మీకు తెలుసు కదా, పోలీసులు అంటే మీకు తెలుసు కదా, పోలీస్ ఫ్యామిలీ అంటే మీకు తెలుసు కదా, వాళ్ళ మీదకి ఎవరిని వస్తే కనీసం మీరు నోరెత్తుకుని ఉన్నారంటే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని ఏమనాలి? అరే నాకైనా చిన్నోళ్ళైనా సరే, కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ చిన్నోళ్ళంటే వయసులో చిన్నోళ్ళైనా సరే, ఎక్కడ కనబడితే రెస్పెక్ట్ గా నేను అన్నానని గౌరవిస్తా. వాళ్ళ మీద ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే నేను రక్తం మరిగిపోయింది, నాకు వాళ్ళ మీదకి పోతా నేను. అది పోలీసు పిల్లలంటే, పోలీసులు అంటే అది నాకంత పిచ్చి. ఆ పిచ్చి నీకేమైంది? మనం కాకి డ్రెస్ సొమ్ము తిన్నాం కదా, మన కాకి డ్రెస్ ద్వారా వచ్చే డబ్బు మన కడుపు నింపుకున్నాం కదా, మన తండ్రి పోలీసు కదా, మన పోలీసుల మీదకి ఎవరైనా వస్తే నోరెత్తుకుని ఉన్నామంటే నిన్నేమనాలయా? నిన్నేమనాలి? కానీ సిగ్గుందా నీకు? అరే కానిస్టేబుల్ కొడుకు చెప్పుకున్నావు కదా, హోంగార్డ్ హాస్పిటల్లో ఉండంట. పాపం మీ జనసేన నాయకుడు కొడితే హోంగార్డ్ హాస్పిటల్లో ఉండంట. దాని గురించి ప్రశ్నించు ముందు. నోరెత్తు. జై హింద్.